హాయ్ అండి, నమస్తే. నేను మీ మహేశ్వరం ప్రాపర్టీస్ మహేష్ యాదవ్. నేను ఈరోజు మీకు మన్సన్పల్లి ఒక లొకేషన్ హైలైట్స్ని క్లియర్గా మన మాస్టర్ ప్లాన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్స్ కూడా కొట్టండి. ఎందుకంటే మరిన్ని రియల్ ఎస్టేట్ సంబంధించిన వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇది మన్సాన్పల్లి విలేజ్. ఇది రెడ్ మార్క్తో కనిపిస్తుంది అంతా మన్సాన్పల్లి విలేజ్. ఇది వచ్చేసి జోన్ వచ్చేసి R1 జోన్ అండి. R1 జోన్ ఏరియా ఇదంతా. R1 ఏంటంటే మనకు రిస్ట్రిక్షన్స్ ఫ్రీ జోన్ అన్నట్టు. ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే అన్లిమిటెడ్ ఫ్లోర్స్ తోటి చేసుకోవచ్చు అనుకోండి. ఇది కనిపిస్తుంది అంతే, ఇది మన్సన్పల్లి రెవెన్యూ. ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది మన్సన్పల్లి హైవే అండి. ఈ మన్సన్పల్లి హైవే మన్సన్పల్లి నుంచి లెఫ్ట్ వెళ్ళామనుకో మనము బెంగళూరుకి చేరుకోవచ్చు అండి. బెంగళూరు హైవేకి చేరుకోవచ్చు. ఇది కనిపిస్తుంది అయితే అమీర్పేట తర్వాత చిన్న తుప్పర తర్వాత పెద్ద తుప్పర, లాస్ట్లో ఇది కనిపిస్తుంది రెడ్ మార్క్ కనిపిస్తుంది అయితే ఉంది బెంగళూరు హైవే అండి. మన విలేజ్ నుంచి ఇది జస్ట్ 10 కిలోమీటర్స్ అండి. ఇది ఒక కనెక్టివిటీ రోడ్ అండి. ఇది దేనికంటే మన బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి స్ట్రెయిట్ లైన్ రోడ్. ఇది మన్సన్పల్లి మీదుగా మహేశ్వరం నుంచి తుమ్మలూరు మీదుగా మనం ఇది కనిపిస్తుంది శ్రీశైలం హైవే అండి. ఈ డిస్ట్రిక్ట్ పాయింట్, మిడిల్ పాయింట్ అనుకోవచ్చు. ఇది మన మన్సన్పల్లి విలేజ్ దేనికి మన శ్రీశైలం హైవేకి బెంగళూరు హైవేకి మిడిల్ పాయింట్ అనవచ్చు. అదేవిధంగా ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది మన్సన్పల్లి ఎక్స్ రోడ్ ఉంది కదా. ఈ మన్సన్పల్లి ఎక్స్ రోడ్ నుంచి ఈ పెండ్యాల మీదుగా ఈ దుబ్బచర్ల మీదుగా మనము R కొత్తగా ఇప్పుడు శాంక్షన్ అయ్యే RRకి కనెక్టివిటీ రోడ్ అండి. R నుంచి ORR ఎగ్జిట్ 15కి కనెక్టివిటీ. ఇదంతా కనిపిస్తుంది. ఇదంతా నాగారం మీదుగా పెద్ద గోల్కొండ మీదుగా ఎగ్జిట్ 15కి టచ్ అవుతుంది. ఇది 150 రోడ్ అండి. ఇది ఏదంటే RRకి ORRకి కనెక్టివిటీ రోడ్. ఈ కనెక్టివిటీ రోడ్లో మన మన్సన్పల్లి అనేది మిడ్ పాయింట్ అండి. సేమ్ ఇప్పుడు మనం ఎలాగో శ్రీశైలం హైవేకి బెంగళూరు హైవేకి చూసాం కదా, అలాంటి మిడ్ పాయింట్ ఎలా అయితే మన్సన్పల్లి ఉందో ఈ RRకి RRకి ఈ ORRకి ఇది ఒక మిడ్ పాయింట్ అనుకోవచ్చు. అదేవిధంగా ఈ మన్సన్పల్లి లొకాలిటీ నుంచి ఎగ్జిట్ 15 10 కిలోమీటర్స్. ఒకటి ఎయిర్పోర్ట్ కూడా సేమ్ అండి. మనకు ఎయిర్పోర్ట్ కూడా సేమ్. మనకు ఇప్పుడు ఎయిర్పోర్టు మన శంషాబాద్ నుంచి తుగ్గూడ మధ్యలో ఉంది కదా, దానికి ఎగ్జిట్ 15కి అదేవిధంగా ఎగ్జిట్ 14కి ఇలా మన్సన్పల్లి నుంచి మహేశ్వరం మీదుగా సిరిపురం మీదుగా డైరెక్ట్ మనం తుక్కుగూడ ఎగ్జిట్ 14కి చేరుకోవచ్చు. ఇది మనకు 10 కిలోమీటర్స్. మనం ఎటు చూసినా 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు మహేశ్వరం మన్సన్పల్లి ఏరియా ప్రైమ్ లొకాలిటీతో మిడ్ పాయింట్ అటాచ్ చేస్తూ మనకు ఈ ఏరియా ఉందండి. ఎటు చూసినా 10 కిలోమీటర్స్. ఇప్పుడు ఎగ్జిట్ 15 చూసినా, 14 చూసినా, బెంగళూరు హైవే చూసినా, శ్రీశైలం హైవే చూసుకున్నా, RRR చూసుకున్నా 10 కిలోమీటర్ రేడియస్లో మనకు ఈ విలేజ్ ఉందండి. దీంట్లో మనకు HMDA కానీ DTCP కానీ క్లియర్ లేఅవుట్లో మనకు రీజనబుల్ ప్రైస్ తోటి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. చూసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ప్రైమ్ లొకేషన్ ఇది. దీంట్లో మనకు విల్లాస్ ఇటంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ఏరియాలో విల్లాస్ చూసుకోవచ్చు. విల్లాస్ కానీ లేఅవుట్లు కంప్లీట్ ఈ రోడ్కి
ఈ మన్సన్పల్లి నుంచి మహేశ్వరం రోడ్ మిడిల్లో కంప్లీట్ మల్టిపుల్ లేఅవుట్స్ ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు 160, 161 ఈ ఏరియాలో మనకు చిలపతి లేఅవుట్ దాదాపు 100 ఎకర్స్లో ఈ లేఅవుట్ ఉందండి. 100 ఎకర్స్లో చిలపతి డిటీసీపీ లేఅవుట్ అండి. మంచి రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయండి. ఇంకోటి మనం ఇటు చూస్తే ఈ కొత్త తండ ఏరియాలో మనకు విల్లాస్ ఉన్నాయండి. దీని పక్కనే అక్షిత హైట్స్ ఉన్నది. ఇది R1 జోన్ అనుకోవచ్చు. విల్లాస్ ఉన్నాయి. ఇదంతా విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసే ఏరియా అండి. ఇదంతా చూసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీ అండి. ఎందుకంటే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే లో ఇన్వెస్ట్మెంట్ తోటి హై రిటర్న్స్ వచ్చే ఏరియా ఇది. చాలామంది మనకు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు మనకు గచ్చిబౌలి కూడా 30 మినిట్స్లో డ్రైవ్ అండి. జస్ట్ మన్సన్పల్లి ఎక్స్ రోడ్ మీదుగా ఈ డబుల్గూడ మీదుగా నాగారం మీదుగా ఎగ్జాక్ట్లీ మనం పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 ఇక్కడ ఎక్కేస్తే మనకు ఈజీగా మనం చేరుకోవచ్చు గచ్చిబౌలి కూడా. దీని స్పెషాలిటీ ఏంటంటే R1 జోన్ అంటే మనకు మంచిగా రిస్ట్రిక్షన్ లేని ఏరియా. దీని అవతల చూస్తే ఇక్కడ దుబ్బచర్ల అంతా కన్జర్వేటివ్ జోన్, R3 జోన్, R2 జోన్ ఇవన్నీ వస్తాయి. ఏంటంటే R1 క్లియర్గా మన ఈ ఎల్లో మార్క్ ఏదైతే కంప్లీట్ మన రెవెన్యూ చూపిస్తుంది అంతా R1 జోనే కదండి. మహేశ్వరం కూడా R1 జోనే. ఈ మహేశ్వరంలో మనకు మల్టిపుల్ ప్లాట్స్ ఉన్నాయండి. మల్టిపుల్ లేఅవుట్స్లో మల్టిపుల్ ప్లాట్స్ ఉన్నాయి. ఒక్కసారి వచ్చి విజిట్ అయ్యి చూడండి. ఈ ఏరియా డెవలప్మెంట్ ఏదో అర్థమవుతుంది. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి మంచి రిటర్న్స్తో బయటికి వెళ్ళారు ఈ ఏరియాలో. ఏదంటే ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ తీసుకోవాలన్నా కానీ హై రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ముంబై హైవేకి చేరుకున్న కూకట్పల్లి అంతా హై రేట్స్ ఉన్నాయి. మనకు ఈ సౌత్ జోన్లోనే మంచి రేట్ ఉంది. ఇంకోటి సౌత్ జోన్లోనే ఇప్పుడు గవర్నమెంట్ ఇటం ఫోర్త్ సిటీ అని ఇలాంటివన్నీ అప్డేట్తో ఈ ఏరియా డెవలప్మెంట్కి రెడీ ఉందండి. మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.